ఫ్రెండ్స్ టెక్నో 1686కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జనవరి 9, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి మోటరోలా నుంచి ఈరోజు ఒక కొత్త ఫోన్ అయితే లాంచ్ చేసింది, మోటరోలా G34 5G. ఈ ఫోన్ స్పెషల్ ఏంటంటే ఇది లెదర్ బ్యాక్తో వస్తుంది. దాంతోపాటు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో ఈ ఫోన్ తీసుకొని వస్తున్నారు. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ మనకి 15,000 దానిపైన అయితే చూస్తూ ఉంటాం మనం. వీళ్ళు దీని బడ్జెట్లోకి తీసుకొని వచ్చారు. ఈ ఫోన్ మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 10,999 రూపాయలు పెట్టారు. 4GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. దీని మీద ₹1,000 వీళ్ళు డిస్కౌంట్ ఇస్తామని చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా ఎలా ఇస్తారో చెప్పట్లేదు. జనవరి 17వ తారీఖు ఫ్లిప్కార్ట్లో సేల్కి వస్తుంది. ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి చూస్తే ఎక్స్చేంజ్/కూపన్ అని చెప్పేసి కనిపిస్తుంది. మరి కూపన్ డిస్కౌంట్ ఇస్తారా లేకపోతే మనం పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసి ఇస్తారా అర్థం కావట్లేదు. కాకపోతే వీళ్ళు బ్యానర్స్ మాత్రం అదే వేస్తున్నారు, 9999 అని చెప్పేసి, అంటే 10,000 రూపాయల లోపు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో 5G ఫోన్ తీసుకొస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఇది 10,000 రూపాయల లోపు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడున్న 5G ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేస్తే రీసెంట్ మనకి చాలా వచ్చినాయి. రెడ్మీ 12C 5G అని చెప్పేసి, పోకో M6 Pro 5G, ఈ టెన్తో కంపేర్ చేస్తే మాత్రం ఈ ప్రాసెసర్ మంచి ప్రాసెసర్. మీకు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఆ ప్రైస్కి 10,000 రూపాయల లోపు. మరి చూడాలి ఇది ఎగ్జాక్ట్గా ₹1,000 డిస్కౌంట్ ఎలా వస్తుందో మనకి జనవరి 17వ తారీఖు అయితే తెలుస్తుంది. ఈ ఫోన్ అన్బాక్సింగ్ వీడియో మీరు చెక్ చేయాలనుకుంటే మన ఛానల్ ఈరోజు మార్నింగ్ అయితే పోస్ట్ చేస్తారు. అక్కడ నుంచి మీరు ఈ ఫోన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ విజన్ ప్రో, ఇది ఎప్పటి నుంచో చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు సేల్కి వస్తుందా కొందాం అని చెప్పేసి. ప్రెజెంట్ అయితే దీన్ని అమెరికాలో సేల్కి తీసుకొని వస్తున్నారు. వీళ్ళు జనవరి 19వ తారీఖు నుంచి వీటి ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి వీటి సేల్, అంటే ఎవరైతే ప్రీ ఆర్డర్ చేస్తారో వాళ్ళకి ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి సేల్కి వస్తుంది, వాళ్ళైతే తీసుకోవచ్చు. ఇది ఇండియాకి ఎప్పుడు వస్తుందో దీని గురించి అయితే ఏం ఇన్ఫర్మేషన్ అయితే యాపిల్ ఇంతవరకు ఏం ప్రొవైడ్ చేయట్లేదు. అసలు ఇండియాకి తీసుకొస్తారో లేదో దీని గురించి కూడా మనకి ప్రజెంట్ ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ CESలో ఒక ట్రాన్స్పరెంట్ మైక్రో LED డిస్ప్లే అయితే టీచ్ చేసింది. మైక్రో LED ట్రాన్స్పరెంట్ అంటే మీకు నా ముందు టీవీ పెడితే బ్యాక్ సైడ్ నుంచి ఉంటే మీకు కనిపిస్తుంటా డిస్ప్లే మీకు ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటుంది. సో వీళ్ళు న్యూస్ పేపర్ పెట్టి బ్యాక్ సైడ్ చేతులు పెట్టి ఇట్లా కొన్ని అయితే టీచ్ చేస్తారు. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. సో ఇట్లా ఒక టీవీ అయితే సామ్సంగ్ మేబీ ఫ్యూచర్ తీసుకురావచ్చు ఈ డిస్ప్లే తోటి. మనం ఈ ఇయర్ ఎండింగ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఆశ్చర్యపోవాల్సిన అవసరం. ఎందుకంటే సామ్సంగ్ కొత్త టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేయడంలో ముందు ఉంటుంది. ఫోల్డబుల్ ఫోనే మనం చూడొచ్చు. ఇప్పుడు Fold 5 దాకా వచ్చింది. ఇప్పుడు అందరూ స్టార్ట్ చేస్తున్నారు ఫోల్డబుల్ ఫోన్స్ తీసుకురావడం. సామ్సంగ్ ఒక 4 years నుంచే ఫోల్డబుల్ ఫోన్స్ తీసుకొస్తుంది. సో ఇట్లా వీళ్ళు డిస్ప్లే ఆల్రెడీ వీళ్ళకి టీం ఉంటుంది కాబట్టి ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ ట్రాన్స్పరెంట్ టీవీ కూడా మనం సామ్సంగ్ నుంచి తొందరలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు ఒకటి చాలా బాగా అనిపించింది నాకు, ఏదైతే మనం బడ్స్ యూస్ చేస్తుంటాం కదా సామ్సంగ్ బడ్స్ ఇట్లాంటివి, దాని టాప్లో కూడా డిస్ప్లే అయితే ఇప్పుడు కనిపిస్తుంది. చూడడానికి బాగుంది, ఎందుకంటే మీకు ఆ స్క్రీన్లో టైం కనిపిస్తుంది, ఇంకా మీరు ఏదైతే సాంగ్స్ ప్లే చేస్తున్నారో దాని ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఇట్లా కొంచెం అయితే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఆ స్క్రీన్లో అయితే కనిపిస్తుంది. ఇది మరి తీసుకొస్తారో తెలియదు. ఒకవేళ తీసుకొస్తే మాత్రం ఫోల్డబుల్ ఫోన్స్ తో పాటు ఇవి తీసుకొస్తారేమో చూడాలి. బాగుంది ఈ కాన్సెప్ట్ అయితే. వీటితో పాటు కొన్ని 8K టీవీస్ ని, దాంతో పాటు కొన్ని సౌండ్ బార్స్ ని, ఇవన్నీ వీళ్ళు CES ఈవెంట్ లో టీచ్ చేశారు. నెక్స్ట్ మనకు వాట్సాప్ తొందరలోనే ఒక కొత్త ఫీచర్ అయితే వాట్సాప్ లో తీసుకొని రాబోతుంది. ప్రజెంట్ మనం వాట్సాప్ యూస్ చేస్తుంటే మనం ఎవరికైనా మెసేజ్ పంపించినా, వాళ్ళు మనకి మెసేజ్ పంపించినా, ఏదైనా కానీ ఒక గ్రీన్ థీమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం గ్రీన్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. మనం మీకు నచ్చిన కలర్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఒక 4-5 కలర్లు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, పింక్, బ్లూ ఇట్లా చాలా ఉన్నాయి. సో ఇట్లాంటి వాటిలో మీరు ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకుంటే మీరు పంపించే మెసేజ్లు కానీ ఇవన్నీ మీకు ఆ థీమ్ గ్రీనిష్ పోయి ఈ థీమ్ అయితే వస్తుంది. బ్లూ పెట్టుకుంటే బ్లూ, పింక్ పెట్టుకుంటే పింక్, అట్లా మీకు థీమ్ చేంజ్ అయిపోయింది. దీని మీద వాట్సాప్ వర్క్ చేస్తుంది. ఇంకా అది బీటాలో కూడా రాలేదు. ఇది మేబీ ఫస్ట్ తొందరలో బీటాలోకి తీసుకొని రావచ్చు, తర్వాత స్టేబుల్కి తీసుకొని రావచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి జనవరి 22వ తారీఖు అయోధ్యలో రామ మందిరం అయితే ఓపెనింగ్ అయితే జరుగుతుంది. ఇది చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ మూమెంట్ కోసం. అండ్ ఈ ఏదైతే ఈవెంట్ అక్కడ టెలికాస్ట్ అవుతుందో దాన్ని ఇప్పుడు టైమ్ స్క్వేర్లో కూడా టెలికాస్ట్ చేస్తారు. ఏదైతే బిల్డింగ్స్ మీద స్క్రీన్స్ వస్తుంటాయి కదా, ఆ స్క్రీన్స్లో కూడా అయోధ్యలో ఏదైతే ఈవెంట్ అక్కడ జరుగుతుందో సేమ్ అదే ఈవెంట్ లైవ్ స్ట్రీమ్ని న్యూయార్క్ టైమ్ స్క్వేర్లో అయితే చూడొచ్చు USA ఉన్న వాళ్ళు. నెక్స్ట్ మనకి మాల్దీవ్స్కి ఇండియాకి మధ్య ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి తెలిసిందే. రీసెంట్గా మన మోడీ గారు లక్షద్వీప్కి వెళ్ళడం, అక్కడ ఫోటోలు పోస్ట్ చేయడం, సో దాని మీద మాల్దీవ్స్ మంత్రులు నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం, ఇవన్నీ బాగా జరిగిపోయినాయి. ఇండియన్స్ దానికి నెగిటివ్గా రియాక్ట్ అయ్యి మాల్దీవ్స్ ట్రిప్స్ క్యాన్సిల్ చేసుకోవడం, ఇవన్నీ జరుగుతునేసరికి మాల్దీవ్స్ పాపం భయం వేసేసింది. ఎందుకంటే వాళ్ళకి మేజర్ రెవెన్యూ 15% రెవెన్యూ ఏదైతే వస్తుందో వాళ్ళ ఇండియా నుంచే వస్తుంది వాళ్ళకి. సో అందుకని చెప్పేసి వీళ్ళు మాల్దీవ్స్ టూరిజం అసోసియేషన్ వీళ్ళు ఉంటారు కదా, సో వీళ్ళు క్షమాపణలు కోరుతూ ఉన్నారు. మోడీ గురించి కూడా తప్పుగా మాట్లాడేందుకు క్షమించండి, ఆయన చాలా మంచి వ్యక్తి, ఇట్లా రకరకాలుగా వీళ్ళు ఇండియాను కూల్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నారు. ఒక పక్క ఏమో ఇదే ప్లస్ పాయింట్గా తీసుకొని టాటా లాంటి కంపెనీ అయితే లక్షద్వీప్లో కొన్ని రిసార్ట్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి చూస్తుంది. ఒక 2 రిసార్ట్స్ ఏర్పాటు చేయాలని కూడా చూస్తుంది. అండ్ లక్షద్వీప్లో టూరిజంని ఇంకా డెవలప్ చేయడానికి.
సో ఇవన్నీ చూస్తుంటే మాత్రం లక్షద్వీప్ని కొద్దిగా మాల్దీవ్స్కి ధీటుగా ఇండియా ఫ్యూచర్లో తయారు చేసే విధంగా అయితే కనిపిస్తూ ఉంది. అంతేకాదు చాలా మంది లక్షద్వీప్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ కూడా చూపిస్తూ ఉన్నారు. చాలా మంది అక్కడ విజిట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇండియన్సే కాదు, ఈవెన్ మనం ఇండియా రీసెంట్గా సపోర్ట్ చేసిన ఇజ్రాయెల్ ఉంది కదా, ఇజ్రాయెల్ టూరిస్టులు కూడా లక్షద్వీప్కి అయితే వెళ్తున్నారు. అక్కడ నుంచి కొన్ని పోస్టులు అయితే పెడుతూ ఉన్నారు. నెక్స్ట్ న్యూస్ దగ్గర ఈరోజు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే ధర్మతేజ్ అడుగుతున్నారు బడ్జెట్లో గాన్ చార్జర్ గురించి అడుగుతున్నారు. బడ్జెట్లో మీకు నాకు తెలిసి స్పైగన్ లో ఉన్నాయి. మీరు తీసుకోవాలనుకుంటే ఛార్జింగ్ వాట్ బట్టి ఉంటాయి. 33 వాట్ మీకు 15,600 దొరుకుతాయి. 60-70 వాట్కి వెళ్తే మీకు 2,500 ఆ రేట్కి అయితే వెళ్ళిపోతుంది. 2,500 దగ్గర మీకు ఇది కూడా ఉంటుంది. నథింగ్ రీసెంట్గా CMF అని చెప్పేసి ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తుంది. దానిలో కూడా మీకు గాన్ చార్జర్స్ అయితే ఉన్నాయి. ఇట్లాంటివి మీరు చెక్ చేయొచ్చు. గాన్ చార్జర్ కోసం బడ్జెట్లో అయితే మాత్రం ఇదే ఉంది, స్పైగన్ అండ్ ఇది CMF. నెక్స్ట్ న్యూస్ దగ్గర ఈరోజు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే iPhone 15 తక్కువ రేట్కి అయితే వస్తుంది. లాంచ్ అయిన తర్వాత ఇదే తక్కువ రేట్కి రావడం. నార్మల్గా ఇది లాంచ్ అయింది 79,990 రూపాయలకి లాంచ్ అయింది. 80,000 దగ్గర లాంచ్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు అమ్మడమే 72,990కి అట్లా అమ్ముతున్నారు. ఇప్పుడు దీని మీద ఇంకా 4,000 రూపాయలు HDFC కార్డు మీద డిస్కౌంట్ వస్తుంది. అంటే ఇది మీకు 68,999 ఆ రేంజ్కి అయితే ప్రైస్కి అయితే మీకు ఫ్లిప్కార్ట్లో అయితే వస్తుంది. ఇంత తక్కువకి iPhone 15 అయితే ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం రావడం. నెక్స్ట్ మనకి బీహార్లో మహేశ్వర్ కుమార్ అతని భార్య రాణి కుమారి, సో కుమారి అని మాట్లాడుకుంటే బెటర్ అన్నమాట. సో వీళ్ళిద్దరు దంపతులు. ఈయన ఉద్యోగరీత్యా బీహార్ నుంచి కోల్కతాకి వెళ్ళాడు. కోల్కతాకి వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఈ గ్యాప్లో ఏదైతే వీళ్ళ ఆవిడ ఉందో ఇంట్లో రీల్స్ చేస్తూ ఉంటుంది అనమాట. రీల్స్ పోస్ట్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉండేది. ఈయన మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. కోల్కతా నుంచి బీహార్ ఇంటికి వచ్చిన తర్వాత ఆమె రీల్స్ చేయడం చూసి అరిచాడు. ఇలా చేయమాక వద్దని చెప్పేసి వారించి అరిస్తే ఆమె వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోతే పుట్టింటికి కూడా వెళ్ళాడు. ఆయన పుట్టింటికి వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళని కన్విన్స్ చేసి ఆమెను తీసుకొద్దాము అండ్ ఆమె చేసే తప్పు అని చెప్పేసి పెద్దవాళ్ళతో చెప్పిద్దామని చెప్పేసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళాడు. అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు. అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఇతను చెప్పింది వినకుండా మా అమ్మాయిని ఇట్లా అంటావు అట్లా అంటావు అని చెప్పేసి ఆయన చంపేసి ఉరేసి చంపేశారు. ఇది చాలా దారుణమైన సంఘటన అని చెప్పవచ్చు. దీని మీద మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎవరిది తప్పు. నెక్స్ట్ వచ్చేసరికి $4,000 అంటే ఇండియాలో కరెన్సీలో కన్వర్ట్ చేసి దగ్గర $3,32,000 రూపాయలు. చాలా పెద్ద అమౌంట్ కదా. ఇంత పెద్ద అమౌంట్ ఒక కుక్క తినేస్తే మీకు ఎంత బాధేస్తుంది. సో ఈ సంఘటన అమెరికాలో జరిగింది. అమెరికాలో ఒక దంపతులు ఒక కుక్క పిల్లని అయితే పెంచుకుంటూ ఉన్నారు. సో దీన్ని ఇంట్లో పెంచుతారు. మామూలుగా పెట్టంటే అలా రాకెట్ అట్లా తిరుగుతూ ఉంటాయి, మనం వదిలేస్తుంటాం వాటిని. ఈమె ఎవరైతే లేడీ ఉందో బ్యాంక్ నుంచి కొద్దిగా డబ్బులు డ్రా చేసుకొని వచ్చింది. $4,000 ఖర్చుల కోసం డ్రా చేసుకొని వచ్చి అట్లా బయట టేబుల్ మీద పెట్టేసింది. టేబుల్ మీద పెట్టిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ఆమె లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఆ కట్ట మాయమైపోయింది. డబ్బులు అయితే కనపడట్లేదు అక్కడ. సో వీళ్ళంతా ఎత్తికారు, ఎవరైనా దొంగతనం చేశారేమో అని చెప్పేసి మొత్తం అలా ఎత్తికారు. కానీ కొద్దిసేపటికి కుక్క కక్కుకుంది, తినేసింది అది పాపం. దానికేం తెలుసు, అది ఫుడ్ దానికి ఏం తెలియదు. తినేసరికి అది కక్కునేసరికి చిన్న ముక్క బయటకు వచ్చింది. అది వాళ్ళకి అర్థమైపోయింది, ఇది తినేసింది డబ్బులు అని చెప్పేసి అర్థమైపోయింది. సో డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మనం చేసేది ఏం లేదమ్మా, అది వెళ్తుంది కదా సెకండ్కి, అక్కడ వస్తుంది, తర్వాత మీరు కడుక్కోండి అని చెప్పాడు అనమాట. సో అలాగే అతను 2 రోజులు అది ఎక్కడికి వెళ్తే ఎక్కడ బాత్రూమ్ కూర్చుంటే అక్కడికి వెళ్ళి దాన్ని ఇది ఏరుకొని వచ్చి వాటిని కడుక్కొని ఆ ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలన్నింటినీ అతికిచ్చేసి, అంటే నోటు మొత్తం ఫుల్ దొరికింది అనుకోండి వాళ్ళకి, బ్యాంక్కి తీసుకెళ్తే బ్యాంక్ రిటర్న్ తీసుకుంటుంది. పీసెస్ మిస్ అవుతాయి కదా, మీ పీసెస్ మిస్ అయితే మాత్రం బ్యాంక్ వాటిని యాక్సెప్ట్ చేయదన్నమాట. ఇట్లా వీళ్ళు కొంతవరకు అయితే రికవరీ చేసుకోగలిగారు, కొంత అమౌంట్ అయితే పోయింది. సో ఈ సంఘటన చూస్తే మీకేమనిపిస్తుంది? కొద్దిగా డబ్బులు దగ్గర పెట్టకండి, కొద్దిగా దూరంగా అయితే పెట్టండి. సో అవి ఏది అంటే ఏ కొరుకుతాయో ఏ నాశనం చేస్తాయో మనకి వాటి మూడు బట్టి బిహేవ్ చేస్తుంటే అవి కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్ నచ్చింది అనుకున్న ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. Moto G34 5G అన్బాక్సింగ్ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఇక్కడ నుంచి చెక్ చేసేయండి. ఎవరైనా 10,000 రూపాయలు 5G ఫోన్ కోసం చూస్తుంటే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేసేయండి. దాంతోపాటు ఒక ఇన్ఫర్మేటివ్ షార్ట్ వీడియో కూడా వచ్చింది, దాన్ని కూడా చెక్ చేసేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.